ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో విపక్షం చెబుతుంది, అధికార పార్టీ నేతలు ఆచరిస్తారు. మొన్నటి వరకు తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని వైఎస్ఆర్సీపీ కోవర్ట్ అని ప్రచారం చేశారు. ప్రజలు నమ్మలేదు. డిబేట్లు పెట్టించారు, అయినా నమ్మించలేకపోయారు. ఇప్పుడు డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ నేత చెబితేనే నకిలీ మద్యం తయారు చేశామని వీడియో రిలీజ్ చేశారు. ఇదైనా ప్రజలు నమ్ముతారా? నకిలీ మద్యం కంపులో పీకల్లోతు మునిగిపోయిన కరకట్ట పెద్ద తలకాయలు వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఇలాంటి ప్రశ్నల మధ్య ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం ఇవాల్టి బిగ్ క్వశ్చన్. ఎస్, A1 జనార్దన్ రావు వీడియో బూమరాంగ్ అయ్యి బాబును తాకిందా? ఇదే ఇవాల్టి బిగ్ క్వశ్చన్. A1 జనార్దన్ రావు నిన్న వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేసిన వెంటనే అది బూమరాంగ్ అయిందా, కరకట్టకే తిరిగి తగిలిందా? ఎస్, ఈ ఒక్క ప్రశ్నకు మనకు సమాధానం దొరికితే చాలు. ఈ నకిలీ మద్యం స్కామ్కు సంబంధించిన ఆన్సర్ దొరికినట్టే. ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే చాలా ప్రశ్నలకు సమాధానం దొరకాలి. అందులో కొన్ని ప్రశ్నలను నేరుగా కరకట్టకే సందిద్దాం. ఒక్క ఏడాదిలో, అందులోనూ చంద్రబాబు ప్రభుత్వంలో 5,280 కోట్ల రూపాయల నకిలీ మద్యం వ్యాపారం జోగి రమేష్ చేయగలరా? రాష్ట్రమంతా 1,30,000 బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి వాటికి నకిలీ మద్యం సరఫరా చేసే కెపాసిటీ జోగి రమేష్కు ఉందా? పచ్చనేతలందరినీ సిండికేట్లా మార్చి వైన్ షాపులన్నీ వాళ్ళకే దక్కేలా చేసి జోగి రమేష్ నకిలీ మద్యం వ్యాపారం చేయగలరా? ములకల చెరువులో అధికార పార్టీ అండదండలు లేకుండా అంత భారీ ప్లాంట్ను ఏడాది పాటు నిర్వహించగలరా? రోజుకు 30,000 బాటిళ్లు తయారు చేసే సామర్థ్యమున్న ప్లాంట్ ఎక్సైజ్ పోలీసులకు తెలియకుండా ఏర్పాటు చేయడం జోగి రమేష్కు సాధ్యమా? A1 జనార్దన్ రావు జోగి రమేష్కు సన్నిహితుడైతే జయచంద్రారెడ్డికి బీఫామ్ ఇచ్చినప్పుడు జనార్దన్ రావు ఆయన వెంట ఎందుకున్నారు? జనార్దన్ రావు అరెస్ట్ అయినప్పుడు ఉన్న దుస్తుల్లోనే కొత్త వీడియో ఉంది అంటే అది ఇక్కడ షూట్ చేసిన వీడియోనే, అవునా కాదా? జనార్దన్ రావు వీడియో సెల్ఫీ వీడియో కాదు. మరి ఈ వీడియోను షూట్ చేసింది ఎవరు? పక్క నుంచి ప్రశ్నలు అడుగుతున్నది ఎవరు? వీడియోలో జనార్దన్ రావు సార్ అని అంటున్నాడంటే సిట్ పోలీసులే ఈ వీడియో షూట్ చేయించారన్నది వాస్తవం కాదా? జనార్దన్ రావు వీడియోను పోలీసులే ఎల్లో మీడియా చేతికి అందించారా? జనార్దన్ రావు వీడియోలో చెప్పిన విషయాలు, జోగి రమేష్ పేరు రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు చేర్చలేదు? నిజంగా ఈ స్కామ్లో జోగి రమేష్ పాత్ర ఉంటే జనార్దన్ రావు తన ఫోన్ను ఎందుకు దాచేశాడు? జోగి రమేష్ అంతా చేయించారు అనుకుంటే మరి జయచంద్రారెడ్డి, కట్టా సురేంద్రనాయుడిని పార్టీ నుంచి చంద్రబాబు ఎందుకు సస్పెండ్ చేశారు? జయచంద్రారెడ్డికి ఈ స్కామ్తో ఎలాంటి సంబంధం లేకపోతే ఆయన పిఏ డ్రైవర్ను ఎందుకు నిందితులుగా చేర్చారు? జయచంద్రారెడ్డి డ్రైవర్ అష్రఫ్ తన వాంగ్మూలంలో నకిలీ మద్యం తరలించినట్లు ఒప్పుకున్నది నిజం కాదా? ఆరోగ్య సమస్యలతో విదేశాల్లో ఉన్నానన్న జనార్దన్ రావు ఎవరి హామీతో దర్జాగా, ధీమాగా, ధైర్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగాడు? తనకు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి జోగి రమేష్ మోసం చేశారని జనార్దన్ రావు చెబుతున్నాడు. ఈ దేశంలో వ్యవస్థలను మేనేజ్ చేసే కెపాసిటీ చంద్రబాబుకు కాకుండా జోగి రమేష్కు ఉంటుందా? వెరీ సింపుల్. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికితే అసలు ప్రశ్న జనార్దన్ రావు వీడియో బూమరాంగ్ అయ్యి బాబును తాకిందా అన్న ప్రశ్నకు మనకు సమాధానం దొరుకుతుంది. అసలు ఇదే జనార్దన్ రావు అక్టోబర్ 6న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఎక్కడా కూడా జోగి రమేష్ పేరు లేదు. రెండో వీడియో నిన్న రిలీజ్ చేశారు. మరి ఈ వీడియోలో మాత్రమే జోగి రమేష్ పేరు ఎందుకు వచ్చింది? ఒకసారి 6వ తారీఖున ఆయన ఏం మాట్లాడారు, నిన్న ఏం మాట్లాడారు స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. జనార్దన్ రావు ఆంధ్రప్రదేశ్లో ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో జరుగుతున్నటువంటి నకిలీ మద్యానికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నేను తెలుసుకుంటున్నాను. ఈ వ్యవహారంలో నా పేరు మొదటి ముద్దాయిగా జనార్దన్ రావు అని చూపించుకున్నారు. ములకల చెరువు కేసులో వాస్తవంగా ఈ కల్తీ మద్యం గురించి తంబళ్లపల్లిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకు కానీ ఏ ఇతరులకు కానీ సంబంధం లేదు. ఊరికే ఇతరులు ఇబ్బంది పెట్టాలని కొన్ని రాజకీయంగా లేనిపోయిన చేస్తున్నారు. ఇతరులు ఎవరో లబ్ధి పొందే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి. దయచేసి నా అనారోగ్య సమస్యలతో నేను విదేశాల్లో ఉన్నాను. ఆరోగ్య సమస్యలను చూపించుకొని ఇండియాకు వస్తూనే ఇందులో జరుగుతున్నటువంటి కుట్రలన్నింటినీ నేను పోలీసు వారికి సహకరిస్తూ, ఎక్సైజ్ వారికి సహకరిస్తూ, ప్రభుత్వ వారికి సహకరించి జరుగుతున్నటువంటి పరిణామాలు, విషయాలన్నీ మీకు తెలపగలని ప్రతి ఒక్కరికి పత్రికాముఖంగా నమస్కరిస్తూ వినియోగించుకుంటున్నాను. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా
జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. అసలు ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పనులు చల్లాలి, వాళ్ళు యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ లేక పిలిచి లేలో పెట్టాను సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్రారెడ్డి తమ్ముళ్ళపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అంతా జోగి రమేష్ గారు చెబితేనే నేను చేశాను అని అంటున్నారంటే, జోగి రమేష్ గారు చెబితే ఏదైనా చేయటానికి, అంటే నకిలీ మద్యం వ్యాపారం చేస్తూ నకిలీ మద్యాన్ని తయారు చేసి రోజుకు ఒక ప్లాంట్లోనే 30,000 బాటిళ్లు తయారు చేసి 5,280 కోట్ల రూపాయల వ్యాపారం చేసి కిడ్నీలు, లివర్లు, మన గుండెల మీద, మన నరాల మీద వ్యాపారం చేసే అంత ప్రేమ జోగి రమేష్ గారి మీద ఉంటే మరి ఎందుకు ఒక్కసారిగా ఆ ప్రేమ తుడుచుకుపెట్టుకుపోయింది? మీరు 2 వీడియోల్లో కామన్గా మనకు వినిపించే మాట ఏంటంటే, ఈయన క్లియర్గా చెప్పేది జయచంద్రారెడ్డికి ఏ సంబంధం లేదు. ఫస్ట్ వీడియోలో చెప్పింది అదే, సెకండ్ వీడియోలో చెప్పింది అది. జయచంద్రారెడ్డికి ఏ సంబంధము లేదు అని చెప్తున్నారు. అంటే ఈ ప్రేమంతా కూడా ఎవరు చెప్తే, జోగి రమేష్ గారు చెప్తే చేశాననేంత ప్రేమ మీకు ఉంటే, జోగి రమేష్ గారి కోసం నేను ఖచ్చితంగా సుసైడ్ బాంబర్గా మారిపోయి ప్రాణాలైనా తీసుకోవడానికి రెడీ, లేకపోతే నాటుసారా, కల్తీ సారా, నకిలీ సారా తయారు చేయడానికి కూడా రెడీ అన్నంత ప్రేమ ఉంటే మరి ఎందుకు జోగి రమేష్ గారి పేరు బయట పెట్టారు? ఆ ప్రేమ ఉంటే ఏ చంద్రబాబు నాయుడు గారి పేరో, ఏ లోకేష్ గారి పేరో, ఇంకొకరి పేరో, టీడీపీ నాయకుల పేరో చెప్పాలి. నిజంగా అంత సూసైడ్ బాంబర్ అయితే మీకు 5,280 కోట్ల రూపాయల వ్యాపారం చేసేటంత ప్రేమ ఒక్క జోగి రమేష్ గారి మీదే మీకు ఉంటే మరి ఆయన కాపాడుకోవాలి కదా. కేవలం బెయిల్ ఇప్పిస్తానని ఇప్పించలేదు కాబట్టి అని అంటున్నారు. బెయిల్ ఇప్పించడానికి ఆయన ఏమైనా వ్యవస్థని మేనేజ్ చేసేటటువంటి వ్యక్తి, అంటే ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో? బెయిల్ మీరు అంత అమాయకులేం కాదు కదా, బెయిల్ ఇప్పిస్తానంటే ఇంత వ్యాపారం చేయడానికి, విదేశాల నుంచి రావడానికి. కాబట్టి చాలా ఈజీగా ఒక్క కరకట్ట కుట్ర మొత్తం బయటపడిపోయిందని, దీన్ని మొత్తం డైవర్ట్ చేయడానికి ఆయన ఈ వీడియో రిలీజ్ చేశారా అన్న ప్రశ్న వినిపిస్తోంది. రెండవది, ఎంత ధీమాగా, ఎంత దర్జాగా, ఎంత ధైర్యంగా ఆయన చూడండి ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టారు. విదేశాల్లో ఉన్న వ్యక్తి జోగి రమేష్ గారు బెయిల్ ఇప్పిస్తాను వచ్చేయంటే వచ్చేసారంట. జోగి రమేష్ గారు చెప్తే బెయిల్ వచ్చేస్తుందా? చెప్పాల్సిన వాళ్ళు చెప్తే ఎక్కడి నుంచైనా బెయిల్ వస్తుంది. వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తులు ఉంటే రావాల్సి ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఒకసారి ఆయన ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టిన విధానం, జోగి రమేష్ గారి అండదండలతో, జోగి రమేష్ ఉన్నారన్న ధైర్యంతో ఆయన ఎయిర్పోర్ట్లో అడుగుపెట్టారా, లేకపోతే కరకట్ట పెద్ద తలకాయలు ఉన్నాయి మనకు అండగాని ధైర్యంతో అడుగుపెట్టారా? ఒక్కసారి ఆ వీడియో చూడండి. అరెస్ట్ సమయంలో ఆ ఎయిర్పోర్ట్లో ఆయన నడిచిన విధానం. ఇది ఆ ధైర్యం, ఆ ధీమా, ఆ దర్జా, ఆ ఆత్మవిశ్వాసం, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని ధైర్యంగా వచ్చి నేను వస్తున్నాను, నన్ను పట్టుకోనని చెప్పారు. మరి ఎవరు బెయిల్ ఇప్పించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రంలో? బెయిల్ ఇప్పించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి ఎవరు అన్న ప్రశ్నకి సమాధానం దొరికితే చాలు, మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది.